పేరు మణికర్ణిక. బనారస్ లో పుట్టాను. చిన్నప్పటి నుంచి గుర్రపు స్వారీ, ధనుర్విద్య, ఖడ్గము నేర్చుకున్నాను. బాల్యమే నా ఊరంతా చూసింది. అమ్మాయి మామూలు కాదని పెళ్ళైన తర్వాత ఝాన్సీ రాణిగా మారాను. రాజ్యాన్ని ప్రేమించాను, ప్రజల్ని మరింత ప్రేమించాను. అదే సమయంలో ఇంగ్లాండ్ వారు నా రాజ్యంపై కన్ను వేశారు. ఝాన్సీ రాజ్యాన్ని వదిలేయండి అని చెప్పారు. కానీ నేను ఓ స్త్రీని కాదు, ఓ సింహాన్ని. ఝాన్సీ సింహాసనాన్ని వదిలే ఓపిక నాకెలా ఉంటుంది? నేను తేల్చి చెప్పాను, నా ఝాన్సీని నేను ఇవ్వను. బ్రిటిష్ వాళ్ళు సైన్యాన్ని పంపారు, అనేక బలగాలు, భారీ తుపాకులు. అయినను వెనక్కి తగ్గలేదు. నా కుమారుడిని నా వీపుపై కట్టుకొని యుద్ధానికి వెళ్ళాను. గగనాన్ని చీల్చే నినాదం ఒక్కటి, వందే మాతరం, వందే మాతరం. నా పోరాటం స్త్రీలకు ఓ సందేశం. స్త్రీ ఓ అడిగిన పువ్వు వంటిది అన్న మాట వందేళ్ల సంవత్సరాల పాతది. స్త్రీ అనంగానే వీరత్వానికి, శక్తికి, మానవతకు ప్రతీక అని ఈ దేశానికి నేనే చూపించాను. కన్నీళ్లు తుడిచే చేతులే కావు, కత్తిని పట్టే చేతులు కూడా మనవి. ఆఖరి శ్వాస వరకు పోరాడాను. పరుగులు తీసిన శత్రువులను చూసి గర్వం అనిపించింది. నా మరణం నా ఓటమి కాదు, నా మరణం నా విజయానికి మొదటి అడుగు. ఒకసారి నా పేరు గంభీరంగా పలకండి. ఓ స్త్రీ కాదు, ఓ సింహం. స్వాతంత్రం